నెల్లూరు రూరల్ నియోజకవర్గం గంజాయి సామ్రాజ్యంగా మారిపోయిందని మాజీ మంత్రి కాకాణి నిప్పులు చెరిగారు. టీడీపీకి చెందిన వారే పెంచలయ్యను హతమార్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెంచలయ్యను చంపింది వైసీపీకి చెందిన వ్యక్తులని అందరికీ తెలుసన్నారు. సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది. పెంచలయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచలయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచలయ్యను ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా? ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కామాక్షి ఎవరైతే పురికొల్పి ప్రధానమైనటువంటి ముద్దాయిందో దీనిలో ఉన్నటువంటి A1 జేమ్స్ వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి కారకులు అని చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు. ఈరోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా? నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వేపల్లిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా? లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ బురజాలని మాట్లాడారా? అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకని చెప్తున్నానంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి కుట్రదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి గాని వారి సోదరులు గాని వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు.